హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఎల్ఐసి ప్రీమియం ఆన్లైన్‌లోనే మీరు ఏ విధంగా పే చేయొచ్చు అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మామూలుగా అయితే చాలామంది అయితే బ్రాంచ్‌కి అయితే వెళ్లి కడుతుంటారు. అలా కాకుండా మీరే ఆన్లైన్‌లో ఏ విధంగా పే చేసుకోవచ్చు అన్నదైతే చూపిస్తాను. ముందుగా గూగుల్‌లోకి అయితే వెళ్లి ఎల్ఐసి ప్రీమియం పేమెంట్ అని టైప్ చేయండి. అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ ని అయితే క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ పైన కల్లా పే ప్రీమియం అని ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు రెన్యువల్ ప్రీమియం అయినా పే చేయొచ్చు, అడ్వాన్స్ ప్రీమియం అయినా పే చేయొచ్చు, అలాగే లోన్ అమౌంట్ కూడా పే చేయొచ్చు అనమాట. అక్కడ మీ పాలసీ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి, మరియు తర్వాత మీ మొబైల్ నెంబర్ను కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అక్కడ మీరు పాలసీ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడిని అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ మెయిల్ ఐడి ఇచ్చి తర్వాత కిందకు వచ్చారంటే మీకు అక్కడ ఐ అగ్రి అని చెప్పి చూపిస్తుంది అనమాట. అగ్రి మీద అయితే క్లిక్ చేసి తర్వాత కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు తర్వాత పేమెంట్కి అయితే వెళ్తుంది. ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే చూపిస్తుంది. దాని మీద అక్కడ పే నౌ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీ పాలసీ నంబర్ మరియు మీ పేరు మరియు మీ డ్యూ, అలాగే డ్యూ ఎప్పటిదాకా మరియు ప్రీమియం ఎంత పే చేయాలి అన్న మొత్తం డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. అక్కడ మీరు బిల్డర్స్ కానీ పేటిఎం గేట్వే కానీ ఏదైనా యూజ్ చేసి మీరైతే పే చేయవచ్చు. నేనైతే పేటిఎం అయితే యూజ్ చేసి పే చేస్తున్నాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే యూజ్ చేసి మీరు పే చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసి పే చేయొచ్చు. నేనైతే డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. డెబిట్ కార్డ్ అయితే యూజ్ చేసి పే చేస్తున్నాను. అక్కడ మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశారంటే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అక్కడే మీకు రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది, మరియు మీ మొబైల్ నంబర్ కూడా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, మరియు మీరు ఇచ్చిన మెయిల్ ఐడి కూడా పేమెంట్ రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరైతే డౌన్లోడ్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నా ఫోన్కి అయితే వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసి నేను సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఒక రిసిప్ట్ అయితే చూపించడం జరుగుతుంది. అది మళ్ళీ మన ఎల్ఐసి వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. రీడైరెక్ట్ అయ్యి మనకు ఆ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మీరు పేమెంట్ రిసిప్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఫోన్పే, గూగుల్ పే లాంటి వాటిల్లో కూడా మీరు ఇదైతే పే చేయొచ్చు. కానీ వాటిలలో ఏమంటే డ్యూ పెండింగ్ ఉంటేనే మనకు అమౌంట్ అయితే పే చేయడానికి చూపిస్తుంది. ఏదైనా ఈ అడ్వాన్స్ ప్రీమియం లాంటివి పే చేయాలంటే మనకు చూపించదు అనమాట. కాబట్టి ఎవరైనా ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేసి పే చేశారంటే చాలా ఈజీగా మీరు మీ ఎల్ఐసి పేమెంట్ని అయితే పే చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ అయినా చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు మీ ఎల్ఐసి పేమెంట్ని అయితే చేయొచ్చు అనమాట. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలాగే మన ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది అయితే ఎల్ఐసి అమౌంట్ పే చేయడానికి బ్రాంచ్లకు అయితే వెళ్తుంటారు. అలా కాకుండా ఈ విధంగా అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు.